టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో సైబర్ మోసం వెలుగు చూసింది. డిజిటల్ అరెస్టు పేరుతో ఉపాధ్యాయుడికి టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. బొబ్బిలి ప్రభుత్వ ఉద్యోగి చింతా రమణకు డిజిటల్ అరెస్టు పేరుతో వీడియో కాల్స్ ద్వారా బెదిరించి 22,18,000 రూపాయలు కాజేశారు. మోసపోయినట్లు భావించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించగా నిందితులను చెన్నైలో అరెస్టు చేశారు. వీరంతా సిబిఐ అధికారుల ముసుగులో అమాయకులను టార్గెట్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తేల్చారు. రమణ అని ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఆయనకి సెప్టెంబర్ 15వ తేదీ నుంచే కొన్ని కాల్స్ వచ్చాయి. మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని వాట్సాప్ కాల్, డిజిటల్ అరెస్ట్ కాల్స్ అంటారు. సో ఫోన్ చేసి అతన్ని భయపెట్టడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు, మీ ఆధార్ కార్డు ఇలా మిస్యూజ్ చేశారు, ఇలాంటి భయపెట్టడం స్టార్ట్ చేశారు. ఆయన ఏంటిది నా మీద ఇలా జరుగుతుంది భయపడ్డారు టీచర్ గారు. ఆ భయాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని దఫాలుగా వీళ్ళు 22,20,000 రూపాయలని వివిధ బ్యాంకుల్లో వీళ్ళు ఈ సైబర్ క్రైమ్ ముఠా బ్యాంకుల్లో వేసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన ఈ సైబర్ మోసానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యుగంధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. యుగంధర్, ఏదైతే డిజిటల్ అరెస్ట్ పేరుతో ఏకంగా ఉపాధ్యాయుడికే టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు, ఈ అంశానికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి యుగంధర్? విజయనగరం జిల్లాలో పాటు మొత్తం సైబర్ నేరాల పట్ల పోలీసు యంత్రాంగం ఎన్ని రకాల ప్రచారాలు చేస్తున్నప్పటికీ కూడా సైబర్ నేరగాళ్లు తాలూకు ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నారు. తాజాగా బొబ్బిలి పట్టణానికి చెందినటువంటి చింతా రమణ అనే ప్రభుత్వ టీచర్ కూడా ఈ సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి 22,18,000 రూపాయలను పోగొట్టుకున్నటువంటి విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. నేను జిల్లా ఎస్పీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ చూస్తున్నట్టయితే సెప్టెంబర్ 15వ తేదీన బొబ్బిలి పట్టణానికి చెందినటువంటి చింతా రమణ సైబర్ నేరగాళ్లకు ఫోన్ చేసి ఆధార్ కార్డును దుర్వినియోగం చేశారని, అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డారని వాట్సాప్ కాల్ చేశారు. అందులో ఒకరు పోలీసులు గాను మరొకరు న్యాయమూర్తి గాను వాళ్ళు వీడియోలో కనిపించి ఆయన్ని ట్రాప్ చేసి తనకి అకౌంట్ నుంచి 22 లక్షల రూపాయలను వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ కేసుని 9-10వ తేదీన అంటే అక్టోబర్ 9వ తేదీన ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇందులో చెన్నైకి చెందినటువంటి నిందితుడు, ఈ ప్రధాన నిందితుడు వినోద్ చౌదరి రాజస్థాన్ కి చెందినటువంటి వ్యక్తితో కలిసి వీరంతా పాల్పడినట్టుగా చెప్తున్నారు. మొత్తం వీళ్ళంతా కూడా చెన్నైకి చెందినటువంటి బ్యాచ్ అయితే మాత్రం 4 అరెస్ట్ అయ్యారు. ఇంకా ప్రధాన నిందితుడు రాజస్థాన్ కి చెందిన వినోద్ చౌదరి ఇంకా అరెస్ట్ కావాల్సిందని కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా చేస్తే ఎంత ప్రచారం చేస్తున్నటువంటి సైబర్ నేరం అనేటువంటిది ఎక్కడో ఒక చోట బయటపడుతూనే ఉండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ యుగంధర్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.